హలో మై డియర్ అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వెలా. సో ఈరోజు మనం ఈ పర్టిక్యులర్ సెషన్లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మోడల్స్, అంటే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఫర్ ఎస్పెషల్లీ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్. మై డియర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ వాళ్ళకి, ఎందుకంటే సిలబస్ చేంజ్ అయింది. చాలామంది అంటే టెన్షన్స్ పడుతున్నారు. చాలామంది అన్న నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది, నేను ఇప్పటిదాకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు, ఏం చేయాలి అంటే నేను చెప్పేది ఇది ఒక్కటేరా. ఫస్ట్ అయితే ఈ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మోడల్స్ మీరు ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి. ఏంటివి? మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మోడల్ క్వశ్చన్స్ వస్తే ఈ మోడల్లో రావచ్చు, లేదా డైరెక్ట్ క్వశ్చన్స్ ఇందులో నుంచే రావచ్చు. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మోడల్ క్వశ్చన్స్ కాబట్టి ఫస్ట్ ఈ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసుకోండి. హార్డ్లీ తిప్పి కొడితే ఒక 100, మ్యాక్సిమం మై డియర్ 120 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి నాన్న, అంతే, దానికి మించి ఇంకేం లేవు. సో 8 మార్క్స్వి, 4 మార్క్స్వి, 2 మార్క్స్వి నేను సపరేట్గా చాప్టర్ వైజ్ అనాలిసిస్ చేసి పెట్టడం జరిగింది. అండ్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే వీటి యొక్క సొల్యూషన్స్ అన్నీ కూడా నేను మన లైవ్ సెషన్స్లో డిస్కస్ చేస్తాను. సో ఓన్లీ క్వశ్చన్స్ ఇచ్చి పక్కకి వెళ్ళిపోవడం కాదన్నమాట. సో క్వశ్చన్సే ఇస్తున్నాను, క్వశ్చన్స్ ఇచ్చి మనం సపరేట్ మళ్ళీ సెషన్స్ చేస్తాం కదా మన ఎగ్జామ్స్ ముందు. సో ఎగ్జామ్స్ అప్పుడు మనం 8 మార్క్స్వి మళ్ళీ చేస్తా, నేను 4 మార్క్స్వి మళ్ళీ చేస్తా, 2 మార్క్స్వి, 1 మార్క్స్వి అన్నీ కూడాను మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో ఆ డిస్కషన్స్లో నేను సపరేట్గా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని హైలైట్ చేసి మరి పెట్టడం జరిగింది. సో ఆ టైంలో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సొల్యూషన్స్ కూడా నేను డీటెయిల్గా చెప్తాను రా భయ్. కాబట్టి మర్చిపోకుండా నువ్వైతే లైవ్ సెషన్స్కి వచ్చాయి, ఈ విషయాలన్నీ కూడా ఏ డౌట్ ఉన్నా సరే మ్యాథమెటిక్స్ రిలేటెడ్ మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇంకొక ముచ్చట ఏంటంటే మీరు ఇక్కడ ఒక విషయాన్ని మళ్ళీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చాప్టర్ వైజ్ ఇస్తా ఉన్నాను ఈ క్వశ్చన్స్, ఎగ్జాక్ట్గా ఇదే క్వశ్చన్ అని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఈ ఫంక్షన్ రిలేటెడ్ క్వశ్చన్ ఉంది, ఎగ్జాక్ట్గా బరాబర్ ఇదే క్వశ్చన్ వస్తుందా సార్ అంటే 100% అని చెప్పలేను నేను, బట్ రావచ్చు. లేదు అంటే న్యూమరికల్స్ చేంజ్ చేసి వేరే క్వశ్చన్ కూడా అడగొచ్చు మనకు. అంటే ఈ మోడల్స్లోనే ఎక్కువగా క్వశ్చన్స్ రానికి ఛాన్సెస్ ఉన్నాయి మీకు. సో అందుకని చెప్పేసి నేను ఇలాగా చాప్టర్ వైజ్ మై డియర్ చూడండి, చాప్టర్ వైజ్ 8 మార్క్స్వి ఏమున్నాయి, ట్రిగానోమెట్రిక్ ఫంక్షన్స్ 8 మార్క్స్వి ఏమున్నాయి, అండ్ అదేవిధంగా సీక్వెన్స్ అండ్ సిరీస్ మోడల్స్ ఎట్లున్నాయి, స్ట్రైట్ లైన్స్ ఎట్లున్నాయి, కానిక్ సెక్షన్ అంటే సర్కిల్స్ నుంచి ఏమున్నాయి, ఇవి కాకుండా ఇవి మేజర్గా చేసుకోవాల్సింది మీరు. అండ్ వీటితో పాటు ఇంకా ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఏమున్నాయి డిఫరెంట్గా, ఇవి సర్కిల్స్ నుంచి, మరి పారాబోలా నుంచి క్వశ్చన్స్ ఏవి సార్. సో ఇవన్నీ కూడా మీకు కన్ఫ్యూజన్స్ అవాయిడ్ చేయడానికి నేను మన డీటెయిల్ సెషన్స్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. కానీ ఈలోపు మీరు ప్రాక్టీస్ చేసుకోవాలని చెప్పేసి నేను ముందే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ ఉన్నాను. సో మర్చిపోకుండా వీటి సొల్యూషన్స్ కావాలంటే మాత్రం మన లైవ్ సెషన్స్కి వచ్చేయండి. ఇవి 8 మార్క్స్ వినానా. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, వీ డూ హ్యావ్ 4 మార్క్ క్వశ్చన్స్ ఆల్సో. ఇగో ఇవి 4 మార్క్స్వి మళ్ళీ చాప్టర్ వైజ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇవి. అండ్ అదే మాదిరి అండ్ ఫైనలీ వీ హ్యావ్ హియర్ 2 మార్క్స్వి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్న, 2 మార్క్స్వి. అండ్ సార్ వాట్ అబౌట్ 1 మార్క్, మీకు ఒక డౌట్ రావచ్చు ఈ పాటికి, సార్ 1 మార్క్ పరిస్థితి ఏంది అని. సో యూ మైట్ బి గెటింగ్ ఏ డౌట్, వాట్ అబౌట్ 1 మార్క్. సో 1 మార్క్ గురించి అయితే మీరు ఎవ్వరు టెన్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం అనేదే లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం 1 మార్క్కి సంబంధించి చాలా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసాం. అండ్ అదే మాదిరి మన సెషన్స్లో ఎగ్జామ్స్ కంటే ముందు మళ్ళా నేను ఒక 1 మార్క్ సెషన్ చేస్తాను. సో 8 మార్క్స్వి, 4 మార్క్స్వి, 2 మార్క్స్తో పాటు 1 మార్క్ సెషన్ కూడా సపరేట్గా మీకోసం నేనైతే చేద్దామని డిసైడ్ అయినా. సో అందులో మళ్ళీ ఎగ్జామ్ డీటెయిల్డ్గా అన్నీ మాట్లాడుకుందాం 1 మార్క్స్వి కూడా. సో నేను చెప్పినట్టుగా వింటూ ఈ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్తో పాటు మిగతా క్వశ్చన్స్ కూడా, అంటే సెషన్స్ మ్యారథాన్స్ అన్ని అటెండ్ అయ్యి మీరు కనుక ప్రాక్టీస్ చేసుకుంటే పక్కాగా ఫుల్ మార్క్స్ అనేవి నీకు వచ్చేస్తాయి. ఇందులో ఏ ప్రాబ్లం అయితే లేదు, ఎటువంటి డోకా లేదు, నేనే చెప్తా ఉన్నాను. సో ట్రై టు అటెండ్ అవర్ లైవ్ సెషన్స్. అలా అని చెప్పేసి మీరు ప్రాక్టీస్ చేయకుండా రావద్దు నాన్న, ట్రై టు ప్రాక్టీస్. నీకు ఎనఫ్ టైం ఉంటుంది, లైవ్ జరుగుతుంది ఒక 4 to 5 hours, మళ్ళీ మీకు ప్రాక్టీస్ కూడా ఎనఫ్ టైం దొరుకుతుంది. ఇక్కడ క్లాస్ విను ప్రాక్టీస్ చేయి. ఎక్కువ టైం ఉంది కదా అని చెప్పేసి నేను ఇన్స్టాగ్రామ్ చూస్తా, సోషల్ మీడియా చూస్తా, నేను సినిమాలకు వెళ్తా అని చెప్పేసి టైం వేస్ట్ చేసుకోకు. దిస్ ఈస్ ద టైమ్ టు ఫోకస్ ఆన్ యువర్ ఎగ్జామ్స్. ఈ 4 రోజులు నువ్వు కష్టపడితే చాలు, ఈ ఎగ్జామ్లో అయితే 7 ఫుల్ మార్క్స్ ఈజీగా మనకు వచ్చేస్తాయి. సో యూ డోంట్ నీడ్ టు వరీ, ఓకేనా. సో మై డియర్ అమిగోస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ పర్టికులర్ సెషన్. సీ యూ ఆల్ ఇన్ అవర్ లైవ్ సెషన్స్. అంటిల్ దట్ టైమ్, టేక్ కేర్ ఎవ్రీబడి, బాయ్.